ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సమస్య ఏమిటో చెప్పండి. నినాదాలతో పనులు కావు. నేను సుబ్బారెడ్డి గారు అబ్బాయినండి. సో వాట్? లోక్సభ ఎన్నికలకి నామినేషన్ వేయడానికి ఇవాళ ఆఖరి రోజు. మా డాడీని నామినేషన్ వేయనివ్వకుండా ఆపేశారు సార్. ఎవరు? దొర. ఏ దొర? బొబ్బిలి దొర హరిశ్చంద్ర ప్రసాద్ గారు. బొబ్బిలి ప్రాంతానికి ఆయనే లీడరు, దేవుడు కూడా సార్. ఆయన ప్రజా కోర్టులు నిర్వహించి తీర్పులు చెబుతారు. ఆయన మీద లా డిపార్ట్మెంట్ వివరణ కోరింది. ఆ ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది. ఇప్పుడు సుబ్బారాయుడు గారు ఎక్కడున్నారు? ధర్మపీఠం దగ్గర. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ఏంటి నువ్వు చెప్పేది? ఇదేమన్నా బండకేసి బట్టలు ఉతకడం అనుకున్నావా? మాసిన గట్టం గీకడం అనుకున్నా. నమస్కారం సార్. నమస్తే. చూడండి సుబ్బారాయుడు గారు, ఈ నామినేషన్ పేపర్ మీద సంతకం చేయండి. అమ్మ వద్దు సార్, సంతకం కాదు కదా, సంకలో నుంచి చేతులు కూడా తీను. ఏమిటి అంత భయపడుతున్నారు? మా బావ సాయంకాలం 5 గంటల దాకా చేతులు కట్టుకుని నిలబడమని ఆర్డర్ వేశారండి. ఇది డెమోక్రసీ అండి. కలెక్టర్ దగ్గరికి మీరు రాలేకపోయారు కాబట్టి మేము మీ దగ్గరికి వచ్చాం. ఏం భయపడొద్దు, సంతకం చేయండి. మీకేటండి చెప్పి వెళ్ళిపోతారు. ఆయన చేతులు ఇప్పారంటే రేపటి నుంచి ఆ ఇంట్లో ఎలగదచ్చిన కంపే ఈడు బట్టలు ఉతకడు. గంట గంట పెరిగిపోతానే ఉంటది, ఎందుకంటే ఈడు గొరగడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇంటికి ఈ ఊరికి లింకు తెగుతుంది. ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గా ఇది నా ఆర్డర్. డిక్టేటర్ గా బిహేవ్ చేస్తున్న బొబ్బిలి దొరని ఇక్కడికి పిలిపించండి. నాన్నగారి కోసం కలెక్టర్ గారు. ఆయన పిలిస్తే నాన్నగారు వెళ్తారా? బొబ్బిలి సీమ నాకు అధికారం ఇస్తే ప్రభుత్వం ఆయనకు అధికారం ఇచ్చింది. ఎదిరించటం మన వంశ లక్షణం కావచ్చు, మాట మన్నించటం మన జాతి లక్షణం. మా పరిచయం ఇలా జరుగుతుందనుకోలేదు. మా బొబ్బిలి సీమకు తొలిసారిగా వచ్చిన మీకు మా స్వాగతం. హరిశ్చంద్ర ప్రసాద్ గారు. పేరెట్టి పిలుస్తారేంటి? బొబ్బిలి దొరగారు అనాలి. ఈ దేశంలో పౌరుడికి ఎన్నికలు నిలబడే హక్కుని మీరు తీసేయటం రాజ్యాంగ విరుద్ధం కాదా? జవాబు కావాలా, సమాధానం వినాలా? ఇప్పటిదాకా ఎంపీగా ఉన్న సుబ్బారాయుడు గారే చెప్పాలి. చిత్తం. మీరు ఈ నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు? 3 సార్లు. 84 ఎన్నికల్లో ఏం చెప్పారు? బొబ్బిలి సీమలో ఉన్న అన్ని గ్రామాలకు కరెంటు తీసుకొస్తానని వాగ్దానం చేశాను. తీసుకొచ్చారా? ఒక్క ఊరికి కూడా తేలే. 89లోను ఆ తర్వాత 91లోను జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఏం చెప్పారు? వంతెన కట్టిస్తానన్నాడు. ఎక్కడ కట్టించాడు నా డెప్ప? ఊరికో ఆసుపత్రి, ఈజుకో రోడ్డు వేయిస్తానన్నాడు, వేయించనే లేదు. ప్రజలు 3 సార్లు ఎన్నుకుని ప్రతినిధిగా పంపితే 3 సార్లు మాట తప్పారు. 4వసారి పోటీ చేసే హక్కు లేదు. నైతికంగా మీరు చెప్పేది నిజమైనా చట్ట ప్రకారంగా ఆయనకి హక్కు ఉందిగా? లేదని మేం చెప్పలేదే. ఎదురుగా ప్రభుత్వం ఉంది, నామినేషన్ పేపర్లు ఉన్నాయి. చేయమనండి సంతకం. ఏంటి చేసేది నా మోండి కత్తి? ఇలా భయపెట్టి ఎవరితో నామినేషన్ వేయించకపోతే ఎన్నికల్ని బహిష్కరించే నక్సలిజంతో సమానం అవుతుంది మీ సిద్ధాంతం. ఎవరు నామినేషన్ వేయటం లేదని ఎవరన్నారు? ఇంకో నిమిషంలో నామినేషన్ గడువు ముగుస్తుందండి. నిమిషానికి 150 మంది పిల్లలు పుడుతున్న ఈ దేశంలో నామినేషన్ వేయటానికి 1/2 నిమిషం చాలు. పిఠాపురం దొరా, ఈ నామినేషన్ పేపర్ల మీద సంతకం చేయి. ఏంటి ఎంపీగా మన చాకలోడా? రజకుణ్ణి ఆ కులం పేరుతో పిలవకూడదని తెలియని నువ్వు 3 సార్లు ఎంపీ అవటం ఈ సీమ చేసుకున్న దౌర్భాగ్యం. క్షమాపణ చెబుతావా, కేసు రాయించమంటావా? క్షమించండి పిఠాపురం గారు. కలెక్టర్ గారు, గడువు ముగిసే సమయానికి వచ్చింది ఒకే నామినేషన్ గనక మా పిఠాపురం సింహాద్రి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది కదూ? అవునండి.
ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిన నియోజకవర్గానికి ప్రభుత్వం ఎంత బహుమతి ప్రకటించింది? 50 లక్షలు. ఆ 50 లక్షలు పెట్టి ఊళ్ళో ప్రసూతి కేంద్రం కట్టించండి. తప్పుకున్న ఎంపీ గారు ఇక విప్పుకోండి చేతులు. విప్పుకోమన్నది కొత్త ఎంపీ గారితో కరచాలనం చేయటానికి. ఇచ్చేయండి బాబు, బాగా ఉతికి ఉతికొందేమో మా గొప్ప చెయ్యి, ఇచ్చేయండి. సుందరమూర్తి, బావా సంఖ్యలతో వచ్చిన వీరికి పళ్ళైనా ఇచ్చి పంపకపోతే పద్ధతిగా ఉండదు. మర్యాదలు చేసి పంపించండి. అబ్బా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆడి చేతికి కోడి దొరికినందుకు కాదండి, మీ గడ్డ నా చేతికి చిక్కినందుకు. ఎప్పుడు సవరం చేస్తానన్నా ఢిల్లీలో చేయించుకుంటానని వారు. ఇప్పుడు ఎంపీ పదవే సవరం అయిపోయింది. ఎక్కడికి పోతుందిరా పదవి? మళ్ళీ నా చేతికి వస్తుంది చూడు. ఏటండి వచ్చేది? బొత్స భలేవరేనండి. పక్క రోజు కల్లా మొలుచుకొచ్చేయడానికి పోయింది గడ్డం కాదండి, పదవి. ఒక్కసారి కటింగ్ అయిందనుకోండి, ఇంతే సంగతులు. రే గోవింద్, కోడిని కోయకుండా వెళ్ళిపోతున్నావే? ఇక నుంచి ఇట్టాడి పనులు చేయదలుచుకోలేదండి. ఏ ఎందుకని? అదేనండి, ఎంపీ పిఠాపురం సింహాద్రి గారు నాకు సొయాన బామ్మరిది కదండి, స్టేటస్ పడిపోద్ది. కాదు మరి, ఇదిగోండి ఎర్రగొందం కూడా ఉన్నాడు కదా, కత్తికి తుప్పెట్టేస్తుంది, చేతికి పని లేకుండా పోతుందని ఏడుస్తున్నాడు. వీడి చేత గోయించుకోండి. ఎరైటీగా ఉంటుంది. మీసాలు తీసేద్దాం ఏంటండి? ఏయ్, వాటిని తాకావంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను. రోషన్ లేని మనిషికి మీసం దేనికని వాడి పాయింట్. కరెక్ట్ గా చెప్పారండి. లేకపోతే నలుగురిలో పరువు తీసిన వాడిని నవ్వుతూ వదిలేస్తావా? పిచ్చివాడ, దెబ్బ కొట్టగానే తిరిగి దెబ్బ కొట్టేవాడిని రౌడీ అంటారు. ఆలోచించి కొట్టేవాడిని రాజకీయ నాయకుడు అంటారు. నేను రాజకీయం తెలిసిన వాడిని. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నా తీర్పు గురించి ప్రజలేమంటున్నారు? దొర చెప్పిన వాళ్ళకే కదా మేము ఓట్లేసేది. ఎలక్షన్ జరిపించి పిఠాపురాన్ని గెలిపించుంటే బాగుండేదంటున్నారు. ఈ ఉద్దేశం నీదా ప్రజలదా? నాకు కావలసింది ప్రజాభిప్రాయం. నేను మీలో సగమే కదా. ఇంటి బాధ్యతల్లో సగభాగం తీసుకుంటే తప్పులేదు. రాజకీయాల్లో తీసుకుంటే రాజ్యాంగేతర శక్తిగా మారే ప్రమాదం ఉంది. క్షమించండి, ఎన్నికలు జరగనిచ్చి ఉంటే బాగుండేదనేది నా అభిప్రాయం మాత్రమే. నేను ఈ ఎన్నిక ఆపిండకపోతే దొంగసారాతో నల్ల డబ్బుతో ఆ సుబ్బారాయుడు ఎంపీగా గెలిచుండేవాడు. రాజేశ్వరి, పేదవాళ్ల బలహీనతలను సొమ్ము చేసుకుని ఇలాంటి వాళ్ళు ఎందరో అధికార పీఠం ఎక్కారు. మీ మాటలు వింటూ సున్నం కాస్త ఎక్కువ రాశాను. అది నీ బలహీనత. Come in. హాయ్. నేను నీతో మాట్లాడను. ఒక్క రోజైనా నేను వచ్చేసరికి చీరలో కనిపించాలని చెప్పానా? నీకు చీర పిచ్చి పట్టినట్టుందే. అవును. ఆ? ఏమిటా కృష్ణప్రసాద్ ఇది? మర్యాద చూడదు కదా, ఇంట్లోకి రానిస్తే ఇదేమిటి? నేను మర్యాద దాటలేదు సార్. మీరే ఇండియాలో ఉంటూ ఫారిన్ కల్చర్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ వికృత సంస్కృతికి మీ అమ్మాయి బలి కాకముందే మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నేను మర్యాద తెలిసిన వాడిని కాబట్టే మీ కూతురు లిప్పు జారింది, లేకపోతే లెగ్గు జారేది. గుడ్ బై. బావా, ఏంటి ఈ చిత్రం? ఈ ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాను, ఫోను, ఈ సోఫాలు, కుర్చీలు, బెంచులు, బీరువాలు, ఈ డోళ్లు, డమాలు అన్ని ఇక్కడ బిగించేవాడు బావా. గవర్నమెంట్ వాళ్ళు నీకు లంకంత బంగ్లా ఇస్తే లంకలో ఉండేది ఎవర్రా? రాక్షసులు. గుడిసెల్లో ఉండేది రామలక్ష్మణుడు. గది కథ. రే, మంది రావణ్ లాంటి బొబ్బిల ద్వారా పార్టీదా, అందుకే ఈ ఏర్పాట్లన్నీ చేయించాను. పైగా ఉన్నట్టుండి అధికారం ఊడిపోయిందనుకో, ఈ ఫిట్టింగ్లన్నీ కటింగ్లు అయిపోతాయి. మిగిలేది ఈ గుడిసే మన ఇస్త్రీ పెట్టే. బావా, నువ్వు నా కంటికి ఇప్పుడు ఎలా కనపడుతున్నావో తెలుసా బావా? ఇస్ప్రూపం చూపించిన శ్రీకృష్ణులా కనపడుతున్నావు బావా. ఎంత పెరిగిపోయావు బావా. ఎంత పెరిగిపోతే ఏం లాభరా? మనకి హిందీ రాదు కదా. రేపు పెప్పర్మెంట్ లో ఏం మాట్లాడారు? ఏంటి బావా పరువు తీసేస్తున్నావు? పెప్పర్మెంట్ ఏంటి? పార్లమెంట్, 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 పార్లమెంట్. ఏం కంగారు పడొద్దు, హిందీ నేను నేర్పించేస్తాను. వీడికి ఎక్కడొచ్చు? ఎంత మాట అన్నావు? ఉత్తర భారతదేశం అంతా 10 సంవత్సరాలు తెగ తిరిగా తెగ గొరిగా పంజాబ్ లో సెలూన్ పెట్టి దివాలా తీశా. हमको हिंदी मालूम है, हमको हिंदी मालूम है, गांधी मालूम है, ब्रांदी मालूम है, बूंदी मालूम है, इंदिरा गांधी కూడా मालूम है.
అంత వేస్ట్ రాకులు బయట ఉన్నది ప్రపంచం అన్నది చూడరాకులు పాఠాలతో పట్టాలతో కాటాలు బిరలాలు కారెవ్వరు చేయరానిదే ఇలాంటి రోజులు రావు జన్మ. వచ్చావా తల్లి? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. కాలేజ్కి వచ్చేది పాటలు వినడానికి కాదు, పాఠాలు వినడానికి. ఛ, నిజమా? మాకు తెలియదులే. పదండి క్లాస్కి వెళ్దాం. ఈ రోజు నుంచి 1 వీక్ దాకా నో క్లాసెస్. కాలేజ్కి వచ్చే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ తో ఆడుకోవాలిగా. అంటే ర్యాగింగా? భారత స్త్రీలు అలాంటివి చేయకూడదని అంటారు మా నాన్నగారు. అబ్బా, ఎక్కడ దొరికావే నువ్వు మాకు? ఎవరే ఆ లంగా ఓణి ఫిగర్? ఫ్రెష్ కేసే, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. ఓ, ఏ అమ్మమ్మ ఆగు, ఆగమంటుంటే. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి ఏ క్లాసు? బీకామ్ ఫస్ట్ ఇయర్. ఓ, నీ చుట్టూ కొలతెంత? ఏం ప్రశ్నలవి? సేమ్ నా సైజేనే. నీ చెస్ట్ కొలతెంత? మీడియం సైజ్ లాగుందే. కానట్టుందే. ఏం డౌటా? కావాలంటే చూడు. భారతీయ శ్రీని అలా షేమ్ చేయకూడదే. భారత స్త్రీని అలా షేమ్ చేయకూడదు. నువ్వైనా చెప్పు బాబ్జీ. అమ్మకి ఈత రానట్టుంది, వెళ్ళి కాపాడు. ఆగు బాబా, దూకావంటే మర్యాదగా ఉండదు. ఈశ్వర్ గారు వస్తున్నారే. చేసామా? భయపడిపోయి ఒకటే ఏడుపు. పెద్దమ్మా, నీ మేనకోడలు చేసిన పనికి తిడతావు అనుకుంటే నవ్వుతావేమిటి? నువ్వు మాత్రం నాకు పరాయిదానివంటే. కాకపోతే మీ ఇద్దరి మనస్తత్వాల్లోనే తేడా. అది చూడు, ఈ రోజులకు తగ్గట్టుగా ఎంత ఫ్యాషన్ గా తయారైందో. నువ్వు నావెందుకు అమ్మమ్మలా ఎప్పుడు ముసు కప్పుకుని కూర్చుంటావు. తల్లి లేకపోయినా ఈ నిమ్మగడ్డ తీసుకున్న శ్రద్ధక్కది. వీళ్ళ బాబు చూడు ఎలా కట్టుబాట్లు పెంచుతున్నాడు. ఏ మావయ్య, బాబు గీబు అనుకు, మర్యాదగా ఉండదు. మా నాన్న నన్ను భారత స్త్రీలా పెంచుతున్నా. మేమేమైనా దుబాయ్ స్త్రీలమా? ఆడదానికి స్వతంత్రం ఏమని మీ నాన్న గొప్పలు నా దగ్గర చెప్పకు. మా నాన్న ఈ బొబ్బిలి సిమకి కింగ్. మీరొక్కళ్లే బంధువులైండి కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. తప్పు చేస్తూ విమర్శించరా? ఆ మాట మా నాన్నగారు ఎదురుగా వచ్చినప్పుడను. నాకేం భయమా? నాకు గాని ఎదురు పడితే బావా సుబ్బారెడ్డి తీర్పులో నీది చాలా అన్యాయం అని మరి గట్టిగా అడుగుతాను. అదిగో నాన్న. నమస్కారం అండి. వచ్చింది మా నాన్న కాదు, అమ్మ. ఏమిటక్క కబురు పెట్టావు? ఏమిటి విశేషం? రామ్మా, మధుకి స్వాతికి గాజులు కొన్నాను. ఎలా ఉన్నాయి చూడు. చాలా బాగున్నాయి. వేసుకో స్వాతి. ఓహో, నాకొద్దు. పెద్దమ్మ మంచిది కాదు. తప్పు, పెద్దవాళ్ళని అలా అనకూడదు. పెద్దమ్మ సంగతి నీకు తెలుసు కదా. మధుకి ఏం కొంటే నీకు అది కొంటుందని. వేసుకో. బాగున్నాయి కదూ? బాగున్నాయి గాని పండగ దగ్గరికి వస్తోంది. అరిసెలది చేసి పెడదు గాని ఒకసారి ఇంటికి రాకూడదు? అరిసెలు గారెలు ఇంకా ఇళ్లలో ఎవరుంటుకుంటున్నారే పిచ్చి చెల్లెలా. పట్నం నిండా స్వగృహ ఫుడ్స్ వీధికొకటున్నాయి, అక్కడ తెప్పిస్తాలే. స్వగృహ ఫుడ్సా? ఉప్పు కారం తక్కువ కొంచెం కలుపు. అలాగేనమ్మా. త్వరగా కానీ ఇంకా ఇక్కడే ఉన్నారే. కళ్యాణి, కాలేజీకి వెళ్లకుండా అదేం పని? నేనే చేయమన్నానమ్మా. మరి కాలేజీ మానేస్తుంది. అదేమిటి నారేడా, ఇప్పుడేం సమస్య వచ్చిందని చదువుకునే పిల్లలు మానిపిస్తున్నావు? ఎప్పుడో చిన్న సాయం చేశానని మా అమ్మాయిని మీ ఇంట్లో పెట్టుకుని చదివిస్తున్నారు. కానీ మొదటి రోజునే అదేదో ఆటటమ్మా. కొత్తగా చేరిన వాళ్ళు ఏడిపించే ఆటట. ర్యాగింగా? బాగా డబ్బున్న ఆడపిల్లలు చేరి చాలా మందిని ఏడిపిస్తున్నారట. మళ్ళీ మళ్ళీ ఏడిపించకుండా చూడమని అబ్బాయితో నేను చెప్తాలే. స్వాతి, నువ్వు ఆడొచ్చుగా. అమ్మో, భారత స్త్రీలు అలాంటి బట్టలు వేసుకోకూడదు బాబు. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తారు. ఏయ్, హూ ఆర్ యు? పేర్ ఇస్ కృష్ణ ప్రసాద్. వృత్తి స్వగృహ ఫుడ్స్, హోమ్ డెలివరీ. స్వగృహ ఫుడ్సా? ఇక్కడ ఎవరు గాలిలో గుర్రు ఆర్డర్ ఇవ్వలేదే. అది సరే, మధ్యలో వచ్చిన బాగా ఎందుకు గుద్దావు? నెక్స్ట్ నిన్ను గుద్దుదామని. అనవసరంగా నా గ్రౌండ్ లోకి వచ్చి. అనవసరంగా కాదు, అవసరంగానే వచ్చావు. ర్యాగింగ్ పేరుతో నువ్వు రాక్షసంగా ప్రవర్తించినందుకు
మర్యాదగా ఈ కళ్యాణికి క్షమాపణ చెప్తే వెళ్ళిపోతాను. చెప్పకపోతే ఆ లేడీస్ అప్పడాల కర్రలతో చూసుకుంటారు, మనం హ్యాండ్ తో చూసుకుంటాం. ఓహో, మొత్తం బ్యాచ్ తో దిగావన్నమాట. బ్యాచులర్ ను కదా. మాతో పెట్టుకుని కాలేజీ నుంచి తిరిగి వెళ్ళగలవా? మ్మ్? ఎందుకో నీ ఫేస్ చూస్తుంటే తిట్టబుద్ధి అవట్లేదు బ్రదర్. సైడ్ అయిపో, సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే తిట్టబుద్ధి అవుతుందా? గుత్త బుద్ధి అవుతుంది. అయినా నీది నా లెవెల్ కాదురా అబ్బాయి. సైడ్ అయిపో. మరి నన్ను చూస్తే ఏం బుద్ధి అవుతుంది? పెట్ట బుద్ధి అవుతుంది. నోట్లో కజ్జికాయ. చాలే గాని ముందు నువ్వు సైడ్ అయిపోయా. పోయా. అబ్బా, మొగుడిని పిలిచినట్టు ఎంత ముద్దుగా పిలిచావే నా రసగుల్లా. నువ్వు ఇప్పుడు వెంటనే సారీ చెప్పలేదనుకో, శారీ స్టార్ట్ నుంచి ఆ లేడీస్ తీస్తారు. ఏం తీస్తారు? కళ్ళలో కొట్టడానికి కారం డబ్బాలు తీయండి అమ్మా. నువ్వు ఉప్పు అంటే జుట్టు మాత్రమే లేస్తుంది. నేను ఉప్పు అన్నానంటే నువ్వే లేచిపోతావు. చెప్పు సారీ. సారీ. మై డియర్ స్వగృహ లేడీస్, ఇప్పుడు మనం సైడ్ అయిపోదాం. పదండి. ఒక నిమిషం ఆగమ్మా. ఏమిట్రా? ఇవాళ సిటీలో మేము అచ్చ నాన్నగారిలో నాకు అబ్బాయిని చూసామమ్మా. అచ్చా నాన్నగారి నోట్లో చూడుపట్టేటే ఉన్నాడమ్మా. నాన్నగారిలా ఉన్నాడా? వయసు ఎంత? నా వయసే ఉంటుంది. నువ్వు వెళ్ళి మళ్ళీ నాన్నగారిని అడిగే. అదేమిట్రా, బుర్ర తినేసి అడగొద్దంటే ఎలా? సమయం చూసి నేనే అడుగుతాలే. ఎలా కాలిందండి? ఎప్పుడూ తప్పు చేసి ఉంటాను. దానికి భగవంతుడు వేసిన శిక్ష ఇది. ఏమండి, ఏదో అడగాలనుకుంటున్నట్టున్నావు, అడుగు. పిల్లలు చెప్పారు సిటీలో అచ్చం మీలాంటి మనిషిని చూశారట. అది ఎలా సాధ్యం? ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 6 ఉంటారట. భారతం చదవలేదా? అమ్మయ్య, మనసు ఇప్పుడు తేలిక పడింది. మనసు ఎప్పుడూ తేలిగ్గానే ఉంటుంది రాజేశ్వరి. మనమే అనవసరమైన ఆలోచనలతో దాన్ని బరువెక్కిస్తుంటాం. అవసరానికి మించి సున్నం రాస్తుంటాం. ఆ? అయ్యయ్యో, నేను వేరే తీసుకొస్తాను. భువనేశ్వరి, ఏం కావాలమ్మా? సిగ్గుపడతావే, చెప్పు. నువ్వు చెప్పువే. దాని పెళ్లి ఫిక్స్ అయిందండి. మా అందరి పార్టీ ఇస్తుంది. పిచ్చి పిల్ల, ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పెళ్లి నాటికి కొంచెం దాసుకో. ఇదిగోనండి, ఈ కాగితంలో ఉన్న స్వీట్స్ ఐటమ్స్ రేపు మధ్యాహ్నం 12:30కి రామకృష్ణ కళ్యాణ మండపానికి పంపుతారా? ₹12,380 అవుతుందమ్మా. అయ్యో, 300 ఉన్నాయి. తర్వాత ఇస్తామండి. మా మీద నమ్మకం లేదా? కావాలంటే ఇంటికాలు తీసుకొస్తానండి. పర్వాలేదమ్మా, పెళ్ళన్నావు కదా, నేనే స్వయంగా నా చేత్తో చేసి పంపుతాను. ఎక్కడ ఎంపీ గారు? ఎక్కడ? ఈ రోజు ఎన్ని కటింగ్లు, ఎన్ని మీటింగులు? ఏంట్రా షౌటింగ్? ఎవడ్రా నువ్వు? ఎవడు నువ్వా? ఐఎమ్ పిఏ టు ఎంపీ సింహాద్రి. నేను ఢిల్లీ నుంచి వచ్చాను. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఇంతకి నువ్వెవరు? ఐఎమ్ PPPA, పిపిపిఏనా అంటే? పర్సనల్ ప్లేబ్యాక్ అసిస్టెంట్. అక్కనిచ్చిన బావమరిదిని. తలమాసినట్టుంది. ఏసేనా? అదే వేసేస్తావా? మధ్యలో నువ్వెవరయ్యా? ఎంపీ గారికి పర్సనల్ డిఫెన్స్ మినిస్టర్ ని. ఓ. వాళ్ళనే వేసేస్తాను. ఇంతకీ ఎంపీ గారు ఎక్కడయ్యా? కళ్ళద్దాలు తీసి చూడు. సారీ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడున్నారు సార్? తమరేదో మీటింగ్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో నేనెందుకు అని. సారీ సార్. సార్, అర్జెంట్ మెసేజ్ ఒకటి ఉంది, మీతో పర్సనల్ గా మాట్లాడాలి సార్. ఒకసారి అయినా వస్తారా ఇదిగో. సార్? ప్లీజ్ సార్. మీరు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఢిల్లీ నుంచి హైకమాండ్ వాళ్ళు 50 లక్షల చెక్కు పంపించారు సార్. వెంటనే బ్యాంక్ వెళ్ళి క్యాష్ చేసి పట్టుకోమంటారా సార్? తొందరగా దీవయ్యా, ఎందుకంటే బోర్డు పెయ్యాసేవ చేయాలి. అంటే ఈ 50 లక్షలు ప్రజలకు ఖర్చు పెట్టేస్తారా సార్? అందుకే కదా వాళ్ళు పంపించింది. మంచోళ్ళే సార్, అందుకే పంపించారు సార్. అయితే మరి మీ సంగతి ఏంటి? నేను ఎంతో మంది దగ్గర పనిచేసి ఎంతో మందిని పైకి తీసుకొచ్చాను సార్. అందుకని 50 లక్షలు క్యాష్ చేసి పట్టుకొస్తాను సార్. 25 ఒకేయండి, 15 ప్రజలకు ఖర్చు పెట్టండి. మిగతా 10 పబ్లిసిటీ చేసుకోండి సార్. 50 లక్షలు ఖర్చు పెట్టినట్టు. ఏం బుర్రయ్యది ఇది. సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చినందుకు నా మీద దయదలిసి
ఏదో ఓ 10% నాకు పడేయండి సార్. అదేమిటయ్యా 50% ఇస్తాను. గన్మే ఆ తలిపేవయ్యా. మధ్యలో గన్మేన్ ఎందుకు సార్, నేనే వేసేస్తాను. వచ్చేసావా? మధ్యలో నువ్వెందుకు లేవయ్యా? ఈ తలిపేదో నేను వేసేసుకుంటలేగానే. చూడు, లోన చాలా సీక్రెట్ విషయం మాట్లాడుతున్నావు. పురుగులు లోనకు రానివద్దు, అర్థమైందా? ఎలే. నా పేరు కుంభకోణం, మా ఇంటి పేరు హవాలా. మా ఇంటి పేరు హవాలా, నా పేరు కుంభకోణం. ఎంపీ గారి పిఏని. ఇదేంటి మరి అడుక్కు తినేవాళ్ళ ఉండాడే? ఏమయ్య, దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అంత కొల్లాయి కూడా కట్టగలేంది. మా బావగారు పియ్య అడుగు తినే ఓళ్ళకుంటే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? ఇదిగో ఇది కూడా తగిలి. శబాస్, నీ మందలో ఇంకో గారిది కలిసింది. డై డై బొబ్బిలి గారికి, సింహాద్రి గారికి, సింహాద్రి గారికి. గొబ్బిలి త్వర గారు కొట్టండి చాలు. ఆ మాటకొస్తే నేను ఏ విచారం చేయకుండా ఎంపీనయ్యాను. కొంప ముంచేశావు. విచారం కాదు, విచారం విచారం. ఆ మాట చెవులు చెప్పచ్చు కదా. అదే ఏంటిదంతా? ఆ బొబ్బిలి దొర పుణ్యం అంటూ ఎంపీ పదవి పోయిందిగా. ఎంపీగా ఉన్నప్పుడు ఎంక్వైరీలు చేయాలన్నా, ఇంట్లో ఉన్న దొంగ సొమ్ము సాదా చేయాలన్నా పదవి అడ్డొచ్చేది. ఓహో, హవాలని పార్లమెంట్ అంతా అదిరిపోతోంది. ఈ డబ్బు ఆ తాలూకుదా? ఏయ్, తాలూకా లేదు, జిల్లా లేదు, నోర్మై. వాళ్ళ డైరీలో మన పేరు లేదు గాని నువ్వెక్కించేటట్టున్నావు నన్ను టీవీకి. ఈ సిటీ ఇంట్లో ఉన్న డబ్బంతా మన పల్లెటూరులోని ఏదో ఒక గొడవనికి మారుస్తాను. మన వ్యాన్ ఎక్కించిన ఎంపీ గడుపు నెట్టబుట్టావురా. రోడ్డు మీద ఏదైనా ఖాళీ బండి ఉందేమో చూసి దొంగతనం చేసి తీసురా. దాంట్లో తీసుకెళ్దు ఈ సూట్ కేసు రండి. కరెక్ట్ సార్, దొరికినా మనకు సంబంధం లేదని చెప్పుకోవచ్చు. చాలు నోర్మై, ముందు వెళ్ళు. ఇక్కడేదో మ్యారేజ్ ఉందన్నారు, ఏ హడావిడి కనపట్టలేదు. అదే అర్థం కావడం లేదండి. ఎవరు చెప్పారో తెలియదు. ఈ అడుక్కు తినే వాళ్ళంతా అరగంట ముందే వచ్చి సెటిల్ అయ్యారు. నిజం చెప్పావంటే తోసేస్తాను. కాలు విరిగితే కన్యాదానానికి పనికిరావు, నడుం విరిగితే సంసారానికి పనికిరావు. అన్నయ్య పైకి రా. 1/2 నిమిషం టైం ఇస్తున్నాను. వ్యాన్ లో ఉన్న స్వీట్స్ అన్ని తీసుకోండి. వావ్, తీసుకోండి తీసుకోండి, అన్ని తీసుకెళ్ళండి. ఆగు. ఏంటి నీ వైఫ్ అనుకుంటున్నావా? లేదు, పెళ్ళాం అనుకున్నా. అవును, ఇక్కడేదో పెళ్ళి అన్నారు. పెళ్ళా? వంకాయ ఏంటి, వంకాయని పెళ్లి చేసుకుంటావా? నాతో పెట్టుకుంటే ఏమవుతుందో చూపిద్దామని పిలిపించాను. ఏం చూపిస్తావు? అన్నయ్య, నువ్వు తెచ్చిన స్వీట్స్ అన్ని అడుగు తినే వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఎత్తుకుపోతే వాటి ఖరీదు ఈ వంకాయ దగ్గర వసూలు చేస్తాలే. అయ్యో, ఎవరో నీ ట్రక్ తీసుకుపోతున్నారు అన్నయ్య. హలో, పోలీస్ స్టేషన్. త్వరగా ఎక్కండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.